ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ మనమంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి కూడుకొని ఉండగా, ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా దేవుని నామంలో శుభములు. ఈ దినమంతా కూడా అందరూ క్షేమంగా చేరారు కదా. ఈ దినము వారంలో చివరి దినము. మరి రేపటి నుండి నూతన వారంలోనికి ప్రవేశిస్తున్నాము. రేపు పునరుత్థాన దినంలో మనము దేవుని ఆరాధించబోతున్నాము. ఈ దినము మనమందరం కూడా సిద్ధపడడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ఈ దినము మనకు ఒక గొప్ప వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 29వ వచనము, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఎంత గొప్ప వాగ్దానము! మనము నీతిమంతులుగా ఉండాలి. 37వ కీర్తన అంతా కూడా నీతిమంతులను గురించే వ్రాయబడింది. నీతిమంతులు ఎలా ఉంటారు, భక్తిహీనులు ఎలా ఉంటారు, ఇదే ఒక కంపారిజన్ లాగా మరి దావీదు భక్తుడు చూపిస్తూ వస్తున్నాడు. మనం మొదటి కీర్తనను చదివినట్లయితే మొదటి కీర్తనలో కూడా అదే ఉంది కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమవును అని రాయబడింది కదా. అలాగే మరి నీతిమంతులైతే మరి దేవుని రాజ్యంలో ఉంటారు. మరి భక్తిహీనులైతే పొట్టు వలె ఎగిరిపోతారు అని వ్రాయబడింది. అదేవిధంగా 37వ కీర్తనలో కూడా అనేక విషయాలు భక్తిహీనులకు నీతిమంతులకు తేడా చూపిస్తూ రాస్తూ ఉన్నాడు. మరి ఈ వాక్యంలో ఈ మాటలో ఏంటంటే నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారట. మరి నీవు నేను నీతిమంతుల కోవలో ఉన్నామా లేదా ఒకసారి మనం చూసుకుందాం. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ దినమే మనం నీతివంతులుగా చేయబడ్డాం. ఎంత గొప్ప సంగతి! అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. మరి భూమిని స్వతంత్రించుకుంటామంటే ఈ భూమి అంతా నాదే, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటాను, నేను నా కుటుంబం అని అనుకుంటున్నామా? అది కాదు. కానీ ఇది దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యంలో మనం ఉంటాము. ఆ రాజ్యంలో మనము స్వతంత్రంగా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాము. అదే దేవుని యొక్క వాగ్దానము. ఈ లోకంలో భక్తిహీనులైతే ఎప్పుడు కూడా వారి యొక్క జీవితము నాశనం వైపే ఉంటుంది. వారు ఒకవేళ ఇప్పటికీ చాలా సమృద్ధి కలిగిన వారై ఉండవచ్చు, నీతిమంతులకు చాలా కొద్దిగా ఉండవచ్చు. కానీ మనము వారికి ఉన్నటువంటి దానికంటే కూడా అత్యధికమైనటువంటి సమృద్ధిని కలిగి ఉన్నట్లుగా ఉంటామని మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు దానిలో నిత్యము నివసిస్తారు. అంటే దేవుడు మనకు కావలసిన ప్రొవిజన్ అంతా కూడా, అంటే ఆయన మనకు ఏమేమి ఆశీర్వాదాలు ఇవ్వాలో అవన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. నిత్యము మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన యొక్క మనము స్వతంత్రించుకుంటాము, భూమిని స్వతంత్రించుకుంటాము అంటే ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకుంటాము, ఆయన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటాము, ఆయన యొక్క కాపుదలను స్వతంత్రించుకుంటాము, ఆయన మనకిచ్చే ప్రతి విధమైన మేలును మనము స్వతంత్రించుకుంటాము. అందులో నిత్యము ఉంటాం, మనం నిత్యము నివసిస్తాం. అంటే మనం ఎప్పుడు కూడా అందులో నుంచి బయటికి రాము. అంటే అందులో నుంచి విడిపోయే పరిస్థితి మనకు ఉండదు. పౌలు గారు చెప్తున్నట్లు ఏ శ్రమ కానీ మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపనేరదు. ఎలాంటి శ్రమలైన, ఖడ్గమైన, కరువైన ఏది కూడా ఈ లోకంలో మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎడబాపనేరదు. అదేవిధంగా మరి మనము దేవుని రాజ్యంలో ఉంటే, నీతిమంతులుగా ఉంటే దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని రాజ్యంలో ఉంటే ఆయన ప్రేమ మనతో నిత్యము ఉంటుంది. ఆయన యొక్క సమస్తమైన ఆశీర్వాదములు మనకు ఉంటాయి. ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా దేవుని రాజ్యంలో మనం పొందబోయేటువంటి ఆ యొక్క ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉన్నదో దానిని మనం పొందుకుంటాము. మనోహరమైన స్థలములలో నేను పాలు పొందుతానని మరి భక్తుడు చెప్తున్నట్లుగా మనము మనోహరమైన స్థలాలను పొందుకుంటాము. మనోహరమైన స్థలములలో మనము ఆనందించేవారుగా ఉండగలుగుతాము. అదే విశ్వాసులకు ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ, గొప్ప వాగ్దానము. ఈ యొక్క సందేశము మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఆదరణనిస్తుంది. ఇది నిత్యము నివసిస్తామంటే శాశ్వతంగా స్వతంత్రించుకుంటామని
మరి దేవుడు మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు కదా, అలాంటి ప్రేమ, అలాంటి సంతోషాన్ని మనం పొందుకుంటామని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు వాగ్దానం ఇస్తుండగా, మనము నిత్యము విజయవంతంగా ఈ లోకంలో ముందుకు సాగడానికి, ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వికెడ్ ఫోర్సెస్ అంటే మరి చాలా క్రూరమైనటువంటి అపవాది శక్తులను మనం ఎదిరించుకుంటూ వెళ్తూ ఉండాలి. మనం దేవుని యొక్క విజయాన్ని మనం పొందుకుంటూ, దేవుని పైన ఆధారపడి ఉన్నట్లయితే దేవుని విజయాన్ని పొందుకుంటూ మనం ముందుకు సాగి వెళ్తాం. ఈ రాత్రి మనము నిద్రించబోయే ముందు ఈ వాక్యంను ధ్యానించుకుందాం. మరి దేవుని సన్నిధిలో సమయం గడుపుదాం. దేవునితో మనం రేపు మరి ఆరాధనలో సామూహికంగా, అంటే సంఘమంతటితో కలిసి సంతోషంగా గడిపే ఆ సమయంలో మనం దేవుని యొక్క గొప్ప వాగ్దానములు పొందుకుంటూ, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి, సమాధానములు పొందుకోవడానికి సిద్ధపడదాం. మరి మనము రాత్రి మంచి నిద్రను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ మరి ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉన్నారు. మా పనులలో మాకు తోడై ఉన్నారు. మా రాకపోకలందు తోడుగా ఉన్నారు. మేము ఎక్కడ తిరిగినప్పటికీ ప్రభా, ఎక్కడెక్కడ ప్రయాణించినప్పటికీ తండ్రి, నీ యొక్క గొప్ప కృప చేతనే, ప్రేమ చేతనే మేము ఈ విధంగా క్షేమంగా ఇంటికి చేరగలుగుతున్నాం తండ్రి. దేవా, నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బిడ్డలు తండ్రి, మరి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నాయన. వారు చదువుకొని ఎంతో చక్కగా ప్రిపేర్ అయ్యిందండి. తమ యొక్క మరి తమకున్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభానైనా వారు పరీక్షలలో దాన్ని మరి చూపిస్తుంటుండగా మా ప్రభా చక్కగా ప్రొజెక్ట్ చేయడానికి వారికి మంచి జ్ఞానము మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనములు. వారి ప్రాణాలలో, వారి రాకపోకలందు నిత్యం తోడుగా ఉంటున్నారు నాయన, నీకు వందనములు. వారి సిద్ధపాటును మీరు ఆశీర్వదించండి. వారు ఎంతగా చక్కగా సిద్ధపడుతున్నారు. మంచి జ్ఞానంతోనూ జ్ఞాపక శక్తులతోనూ వారిని నింపి తండ్రి, వారు చక్కగా ప్రొడ్యూస్ చేయడానికి సహాయం చేయండి. మంచి మార్కులతో విజయం పొంది ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ బిడ్డ కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడండి. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ తండ్రి మమ్మల్ని అందరినీ ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చారు. కుటుంబంలో సంతోషము, సమాధానం ఇచ్చినందుకు నీకు వందనములు. ఏ ఇంట్లో అయితే సమాధానము, శాంతి లేదో ఆ ఇంటిని మీరు దర్శించండి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన మనస్పర్ధలను తొలగించి సంపూర్ణమైనటువంటి శాంతిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా ప్రభా, మరి మా కుటుంబాలలో అన్ని కుటుంబాలు కూడా నాయన నీ కుటుంబాలుగా వర్ధిల్లాలి ప్రభా. మేమంతా కూడా సంఘంలో భాగస్వాములమై ఉండగా ప్రతి కుటుంబం కూడా ఎంతో అభివృద్ధిలో ఉంటేనే తండ్రి, ఆత్మీయంగా మేము ఎంతో స్ట్రాంగ్గా ఉంటేనే ఒక చక్కటి సంఘము ఏర్పాటవుతుంది తండ్రి. మరి ఈ సంఘంలోని ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఎంతమందినైనా ఈ దినము నూతనంగా మరి వివాహ ప్రయత్నాలు సఫలమైనందుకు సంతోషంగా ఉన్నారు. వారందరినీ బట్టి నీకు వందనాలు తండ్రి. వారి యొక్క ప్రయత్నాలన్నీ సఫలం చేసినారు, నీకు వందనాలు. మరి ఇంకా వివాహం అయ్యే వరకు కూడా నాయన అన్ని కార్యక్రమాలలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఉద్యోగం పొందుకున్నటువంటి వారిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి, అదేవిధంగా సంతానం కలిగినదని మరి కన్సీవ్ అయిన వార్తను విన్నందుకే నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు. మా ప్రభా, వారికి అందరికీ మీ యొక్క నడుపుదల దయచేయండి. బిజినెస్లో ప్రభా ఎంతోమంది అభివృద్ధిలోనికి వచ్చారు. అయితే తండ్రి, ఎవరైనా లాస్లోకి పోయినట్లయితే ప్రభా, మీరు వారిని ఆదరించి కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. త్వరగా వాళ్ళు రికవర్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా, వారికి తగిన సహాయం అనుగ్రహించండి. మీరు తండ్రి మంచి జ్ఞానం అనుగ్రహించి వారికి తగిన సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నారు. కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారిని అందరినీ మీరు స్వస్థపరిచి త్వరగా ఇంట్లోకి చేరుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. ఆ ఇంటి వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి, ఆదరణను అనుగ్రహించండి తండ్రి. ప్రభా, ఆర్థిక భారముల నుంచి నాయన వారిని తప్పించి రక్షించండి. ఎవరైతే నాయన ఈ దినము ఆకస్మికంగా ప్రమాదములలో చిక్కుకొని ఉన్నారో వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. మంచి ఆరోగ్యము, త్వరగా కోలుకునే కృపను దయచేయండి. మా తండ్రి, ఎంతోమంది ప్రభా ఇంకా అనారోగ్యంతో సడన్గా ఆకస్మికమైన ప్రమాదములకు గురైనటువంటి వారు, అనారోగ్యములకు గురైనటువంటి వారు తండ్రి, వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. త్వరగా ట్రీట్మెంట్ లభించి వారు త్వరగా ఇండ్లకు చేరినట్లుగా
సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను దీవించండి. వారికి కావాల్సిన కాపుదలను అనుగ్రహించండి. సైనికులను ఆశ్రయించండి. వారికి కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే నైనా ప్రభా మరి ఈ సమయంలో మరి ప్రార్థనలలో ఉన్నారు తండ్రి. అనేక మంది తండ్రి మరి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అనేక విషయాల గురించి, ముఖ్యంగా మా దేశం గురించి, ప్రపంచం గురించి, ఇతరుల గురించి ఎంతమంది విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారో వారినందరినీ బట్టి కూడా నీకే వందనములు, స్తోత్రములు ప్రభా. మా దేశంను మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. సరైన మార్గంలో మమ్మలను ఉంచమని ప్రభా, నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు ఏ విధంగా చేస్తున్నప్పటికీ నీ తండ్రి వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. మా తండ్రి దేవా, మరి అనేకులము తండ్రి మరి అస్వస్థతలతో, అనేక రుగ్మతలతో ఉన్నాము. అయితే ప్రభా, మీరు మమ్మలను ఆశీర్వదించి మాకు స్వస్థతనిచ్చి మమ్మల్ని లేవనైతే దేవుడై ఉంటున్నందుకు మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి నాయన. మా ప్రతి సమయంలోనైనా మీరు మీ యొక్క కాపుదల మాకు అనుగ్రహిస్తున్నారు. నీకు వందనములు. అవును ప్రభా, మమ్మలను కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి. రాత్రి వేళ కలుగు భయాల నుంచి ఏ తెగులు మా గుడాలను సమీపించకుండా ప్రతి విషయంలోనైనా మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ మీరు మీ యొక్క దేవదూతలను కాపుదలుగా ఉంచినారు. నాయనా నీకు వందనములు. మా తండ్రి, రాత్రి వేళ మేము నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మా ప్రాణములను, శరీరం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా తండ్రి దేవా, మమ్మల్ని నీ మా పైన నీ రక్తపు కంచెను ఉంచండి. దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దేవా నాయన, మరి రాత్రి అంతా ఈ మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి తండ్రి. ఉదయకాలంన వేకువనే లేచి నిన్ను స్తుతించడానికి తండ్రి, మరి రేపటి దినాన నీ సన్నిధిలో ఆరాధనలో చేరి ఆరాధించి తండ్రి నీ యొక్క సమాధానమును, సంతోషమును మేము పొందుకోవడానికి నీ దీవెనలు, నీ యొక్క వాక్యము ద్వారా మాకొచ్చే సమస్తమైన దీవెనలు మేము పొందుకున్నట్టుగా మాకు కృప దయచేయమని, అందుకు తగిన సిద్ధపాటును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.